ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? మరి చక్కటి ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాన్ని చదువుకుందాము. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడువవలసిన మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ అంటా ఉన్నాడు, ఎప్పుడు ఏ సమయంలో దేవుడి మాటలు మాట్లాడుతూ ఉన్నాడంటే, మోషే చనిపోయిన తరువాత యెహోషువ మరి మోషే పరిచారకుడుగా, మోషేతో సహకారిగా ఎంతగానో ఇశ్రాయేలు ప్రజలను నడిపించే విషయంలో చాలా చురుకుగా మరి నడిచిన యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఈ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంటుంది. అయితే యెహోషువతో ఆ సందర్భంలో మాట్లాడుతూ యెహోషువను ధైర్యపరుస్తూ ఉన్నాడు. దేని విషయంలో? మోషే చనిపోయిన తర్వాత ఇంత గొప్ప జన సమూహమును, ఇట్లాంటి ప్రజలను నేను ఎలాగూ నడిపించాలి, లేదా నా బాధ్యత ఏంటి అని యెహోషువ మరి ఉన్నప్పుడు దేవుడే స్వయంగా నూను కుమారుడైన యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటా ఉన్నాడు ఏమని అంటే, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, ఏమని? నిబ్బరముగా ఉండు, ధైర్యముగా ఉండు, జడియొద్దు, నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉన్నానని. నిజమేనండి. ఈ రోజుల్లో చూస్తే ఎక్కడ చూసినా రకరకాల భయాలు, రకరకాలైన పరిస్థితుల్లో ప్రజలు వణికిపోతూ ఉన్నారు. ఏందయ్యా అంటే, కొంతమంది అప్పులు, ముఖ్యంగా అప్పులతో ఎంతగానో కృంగిపోతూ ఉన్నారు. ఎన్నో రకాలైన సమస్యల్లో తెలిసి తెలియకుండా అనవసరంగా ఆయన వాటికి వెళ్ళిపోయి చాలా భయపడుతూ వారి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. మరి కొంతమంది వారిలో దేవుణ్ణి నమ్మిన వారు కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ మోషేతో యెహోషువతో దేవుడేం మాట్లాడుతున్నాడంటే, నేను నీకు ఆజ్ఞాపించాను. ఏమని? నేను మోషేకు తోడై ఉన్నాను కదా, నీకు కూడా తప్పకుండా తోడై ఉంటా. మోషే మరి తన జీవితంలో ఆ ఇశ్రాయేలు ప్రజలను నడిపించే విషయంలో ఎక్కడెక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేశాడో ఆ కార్యాలన్నీ యెహోషువ చూడలేదా? చూశాడు కదా. అందుకే ఆ కార్యాలన్నిటిని ఒకసారి గుర్తు చేసుకో, ఆ కార్యాలన్నిటిని జ్ఞాపకం తెచ్చుకో. మరి మోషేకు నేను ఎలా తోడై ఉన్నాను? ఎర్ర సముద్రం ఎదురొస్తే దానిని 2 పాయలుగా చేసి 6 నెలలలో నా ప్రజలను నడిపించాను కదా, అప్పుడు నేను మోషేను సిగ్గుపరచలేదు కదా అని ఎన్నో రకాలుగా యెహోషువతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడండి. ఈ ఉదయకాల సమయంలో ఎర్ర సముద్రం లాంటి శ్రమలు, అలాంటి కష్టాలు, అలాంటి శోధనలు, ఇక నేను తాళలేను, ఈ సమస్యలో నేను నిలబడలేను, ఈ సమస్యను నేను తట్టుకోలేను, ఇక మరణమే నాకు అని అనుకుంటున్న వారు ఒకవేళ ఈ మాటలు వింటున్నారేమో. అందుకని ఇక్కడ దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు, నేను మోషేకు తోడై ఉన్నాను, మీ పితరులకు తోడై ఉన్నాను, నన్ను నమ్మిన వారికి తోడై ఉన్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో నీకు కూడా తోడై ఉన్నానని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మీరు నిబ్బరముగా ఉండండి, ధైర్యముగా ఉండండి, దిగులు పడొద్దు. దేని విషయంలో దిగులు పడుతున్నారో ఆ విషయంలో దిగులు పడొద్దు, జడియొద్దు. నీవు నడవవలసిన మార్గమంతటిలో నీ దేవుడే నీకు తోడుగా ఉండి మార్గాన్ని సరళం చేసి నడిపిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. చక్కటి వాగ్దానం దేవుడు మనకిచ్చాడు గనక ఈ వాగ్దానం ద్వారా ధైర్యపరచబడి మరి మన పితరులను నమ్మిన దేవుని మనం నమ్మాం కదా, గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన అంటా ఉన్నాడు కదా. మరి ఆ దినాల్లో చేసిన గొప్ప కార్యాలు ఈ దినాల్లో చేయకుండా ఉండడు కదండి. మన పితరులతో ఉన్న దేవుడు మనతో కూడా ఉన్నాడని ఎవరైతే నమ్ముతారో వారి జీవితాల్లో మరి యెహోషువ పొందిన గొప్ప ధైర్యము, యెహోషువ పొందిన గొప్ప ఆశీర్వాదము, యెహోషువ పొందిన మంచి ధైర్యము చేత మనందరం కూడా నింపబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్.